హలో ఆల్, నిన్నైతే పొలంలో చేపలు దొరికాయండి. ఇప్పుడే ఈ వాటర్ చేంజ్ చేసేసి వేరే దీంట్లో అయితే వేసాము. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఈరోజు నాన్ వెజ్ తినమని చెప్పి ఇలా చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టే కన్నా బతికే ఉన్నాయి కదా అని నీటిలో పెట్టుకున్నాం. చేపలు ఎక్కువ, ప్లేస్ తక్కువ, సో అందుకు దెబ్బలు తగిలేస్తున్నాయి. వీటికి తిరుగుతుంటే టప్పా ఎగిరిపోతున్నాయి. పెద్ద చేపలు చిన్న చేపల్ని కొట్టేస్తున్నాయి. కొన్ని చనిపోయేవి కూడా ఉన్నాను అలా దెబ్బలు తగిలి. ఇక్కడ చూడండి 4 చిన్న చేపలు చచ్చిపోయి, మా ఆయన ఎప్పుడు చచ్చిపోయి అని మొప్పలు తెరిచి మరీ చూస్తున్నారు. అంటే ఎర్రగా ఉంటే ఇప్పుడే చచ్చిపోయేమో, లేకపోతే తెల్లగా ఉంటే ఎప్పుడో చచ్చిపోతే పారేద్దాం అన్నట్లు. నేనేమో ఇంట్లోనే ఫిష్ పెడిక్యూర్ చేసుకుందాం అన్నట్లు కాలు పెడితే మా వారు తిడుతున్నారు కాలు పెట్టినందుకు. కాలు పెట్టడం వద్దన్న పెడుతున్నానని చూడండి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టారు. ఇంకా 2 పెద్ద చేపలు అయితే దొరికాయండి. మేడ మీద డ్రమ్ములో అయితే వీటిని వేసేసాము ప్లేస్ లేక. అసలు అవి ఎండలో కనిపించట్లేదు. వీడియోకి కూడా నేను మరీ జూమ్ చేసి మరీ తీసాను. చూడండి చచ్చిపోయా అన్నట్లు ఎంత సైలెంట్గా ఉన్నాయో. పెద్ద బావుల్లో ఉన్నాయి. మా దర్శితకు చూపిస్తే అసలు భయపడదు వీటిని చూసి. ఈ చేపల పేరు వచ్చేసి సవడ్లు. మా కళ్ళంలో ఒక 2-3 అరటి చెట్లు ఉన్నాయండి. దానికి కాసిన గెల ఇది పళ్ళేనండి. కాయలు కోసి ముగ్గేసినవి కాదు, చెట్టుకి పండిన పళ్ళు తీస్తుంటేనే రాలిపోతున్నాయి. ఆల్రెడీ మా అత్తయ్య ఇందులో కొన్ని పంచేశారు.